నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ కేబినెట్ సమావేశం ఎల్లుండికి వాయిదా సీఎం చంద్రబాబు తన తమ్ముడి అంత్యక్రియల కారణంగా వాయిదా పడిన వైనం తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోండి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశం జగనన్న కాలనీలపై అసెంబ్లీలో చర్చ జగనన్న కాలనీలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశం సామాజిక తత్వవేత్త భక్త కనకదాసుకి మంత్రులు ఘన నివాళులు రాయలసీమలో కుల వ్యవస్థ అసమానతలపై తన కీర్తనల ద్వారా ప్రజల్ని చైతన్యం తీసుకువచ్చిన కనకదాసుని స్మరించుకున్న పలువురు నేతలు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూసిన విషయం విదితమే. దీంతో ఢిల్లీ, మహారాష్ట్రలో జరగవలసిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామం నారావారిపల్లె వెళ్లారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి ఆదివారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఈ రోజు సాయంత్రం వరకు సీఎం చంద్రబాబు అక్కడే ఉంటారు. ఈ కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోండి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఒక అధికారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన అధికారులు అలా చేయరని అన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చే పద్ధతుల్ని అధికారులు వెంటనే మానుకోవాలని హితో పలికారు. మీరిచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు. వాస్తవంగా మాట్లాడుకుంటే అంటే మిమ్మల్ని ఏమన్నానంటే ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారి ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి ఇస్తే తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ, నేను కూడా జిల్లా నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు. వాస్తవంగా మాట్లాడుకుంటే అంటే మిమ్మల్ని ఏమన్నానంటే ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారి ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి ఇస్తే తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ. సామాజిక తత్వవేత్త, సంగీత విద్వాంసుడు, ఆధునిక కవి భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెలగపూడిలోని అసెంబ్లీ హాల్లో కనకదాస జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనకదాస జీవిత విశేషాలని, రాయలసీమలో కుల వ్యవస్థ అసమానతలపై తన కీర్తనల ద్వారా ప్రజల్ని చైతన్యం తీసుకువచ్చిన విధానాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజారా పచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, టీజీ భారత్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్తో పాటు శాసనసభ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు గుమ్మన జయరాం, కందికుంట వెంకటప్రసాద్తో సహా పలువురు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్తీక సోమవారం శైవ క్షేత్రాలు భక్తుల దీపారాధనతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ఆలయాలతో పాటు పల్లెల్లో ఉన్న శివాలయాల్లోనూ లయకారుడికి కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. తెల్లవారుజామున కృష్ణ గోదావరి నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వదిలారు. శ్రీశైలం, విజయవాడ, రాజమండ్రి, వేములవాడ, భద్రాచలం, యాదగిరిగుట్ట వద్ద వంటి ప్రధాన ఆలయాల్లో భక్తులు వేకువజాము నుంచే దర్శనాలకి పోటెత్తారు. పరమశివుణ్ణి దర్శించుకొని తరించారు. ముఖ్యంగా విజయవాడలోని కృష్ణా తీరానికి, రాజమండ్రిలో గోదావరి తీరానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు. మంగళగిరి రహదారిపై లేడీ అగోరు హల్చల్ చేసింది. విజయవాడ వెళ్లే రహదారిపై మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గరలో హైవేపై బైఠాయించింది. తను పవన్ కళ్యాణ్ ను కలవాలని, ఆయనను కలిసిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తానంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించింది. మాతా కొద్ది మంచిలు కావాలా మాతా మాతా జరగడు భయ
గత ప్రభుత్వంపై 5 ఏళ్లుగా పోరాడుతూ ఎన్డీఏ కూటమి గెలుపుకి తన వంతు పాత్ర పోషించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్కి సముచితమైన పదవి రావడం సంతోషకరమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై దాడులు జరిగినా భయపడకుండా రాజీలేని పోరాటం చేశారని వెల్లడించారు. నేడు అందరం అన్నట్టు అధికార పక్షం నుంచే కాదు, ఆ రోజున్న మన స్వపక్షం నుంచి కూడా దాడి ఎదుర్కొన్నారు. కొంతమంది వ్యక్తుల వల్ల అటువంటి దాడి ఎదుర్కొన్నారు. కాబట్టి మేము నలుగురు కూడా గ్రూప్ ఉంది. అటువంటి వ్యక్తుల బారి నుంచి ఉన్న గ్రూపే మన నలుగురిది గ్రూపు. ఎవరైనా అవుట్డేటెడ్ ఎందుకు మనకి. కాబట్టి అటువంటి వ్యక్తులు మేము నలుగురు కూడా ఇవాళ బాగున్నామంటే అటువంటి వ్యక్తుల గ్రూప్ కూడా మాది ఒకటి ఉంది. కాబట్టి స్వపక్షంలో అధికార పక్షంలో అన్నీ ఎదుర్కొని సక్సెస్ఫుల్గా ఇవాళ పట్టాభి గారు ఈ విధంగా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఆయన పడ్డ అవమానాలు నాకు కొన్ని తెలుసు, కానీ మేము అన్నిటినీ కూడా నవ్వుతా తీసుకుని ఇవాళ అన్నిటినీ అచీవ్ చేయగలిగారు. ఇక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆ పదవి రాగానే పట్టాభి గారికి ఫోన్ చేసి ఒకటే చెప్పారు, బ్రహ్మాండమైన పదవిలో వచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన పదవి. ఆయన ఏ సభలో ఉన్నా కూడా 80 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఆస్తి మనకు వదిలేళ్ళారు. మిగతా ఆస్తి అంతా దోచేసుకున్నాడు. ఒక చెత్తను మాత్రం మనకు వదిలేళ్ళారు ఈ గత ప్రభుత్వం. ఆ చెత్తని మాత్రం మనం అర్జెంటుగా క్లీన్ చేయాలని మీరు చూస్తే ఏ సభలో అయినా ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. అటువంటి క్లీన్ చేసే పని ఆయన స్వయంగా చంద్రబాబు మ్యాప్ల ఆధారంగా డ్రైన్లు శుభ్రపరచండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేసుకుంటూ ఎప్పటికప్పుడు వ్యర్థాలను తీసివేయాలని అధికారుల్ని ఆదేశించారు. సామాజిక తత్వవేత్త సంగీత విద్వాంసుడు ఆధునిక కవి భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులర్పించారు. వెలగపూడిలోని అసెంబ్లీ హాల్లో కనకదాస జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు భక్త కనకదాస చేసిన కృషి మరవలేనిదని ఈ సందర్భంగా తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, వైన్ షాపుల వల్ల కలుగుతున్న ఇబ్బందులు, బజరంగ్ జూట్ మిల్ కార్మికులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందడం జరిగింది. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. అనిల్ కుమార్ రెడ్డి కల్లం, మాది నమ్మూరు గ్రామం. నేను ఈరోజు సమస్య ఏంటంటే మా ఇంటి పక్కన అంటే రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ని స్టార్ట్ చేశారు. మేము చాలా ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే దానివల్ల అసలు ముందు అక్కడ అసలు తాగుతున్నారు, అసలు అంతా అక్కడే న్యూసెన్స్ చేస్తున్నారు. ఇంటి ముందుకు కూర్చొని తాగుతున్నారు. ఏంటి అంటే మా ఇల్లు అంటే ఇట్లా తాగకూడదంటే పోయి ఇంటికి అధికారులు తీసుకురా అని అడుగుతున్నారు. అట్లా ఉంది సార్ పరిస్థితి. అంటే నాకు చాలా బాధ కలిగి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఆ రకంగా అంతా బాగా పొల్యూషన్ అయిపోయి తాగిన వాళ్ళు ఎందుకు ఉంటారండి? అట్లా గొడవ, ఒకటే గొడవ, న్యూసెన్స్, పార్కింగ్, ఇంట్లో ఉన్న పిల్లలు ఆడవాళ్ళు ఏమన్నా బయటికి రావాలంటే ఇచ్చామండి. మేడం గారు చూస్తామని చెప్పారు, ఫార్వర్డ్ చేశారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు వచ్చి చూసి దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటానని చెప్పారు. అంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు మాకు తెలియదండి. అంటే మనకేం తెలుస్తుంది వాళ్ళు పర్మిషన్ పెడుతున్నారా? ఆ రోజు ఓపెనింగ్ అయ్యే రోజు ఇట్లా ఓపెన్ అవుతుందని తెలిస్తే మాకు ఆ రోజు జరిగింది. మేము ఆ రోజు అపోజ్ చేసాం. ఈరోజు మేడం గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. మేము సాల్వ్ అవుతుందని నేను నమ్మకంతో ఉన్నాను. అట్లా ఏం లేదండి, ఏం లేదు. మేడం దగ్గర బెదిరింపులు అంటే ఇంకా తాగిన వాళ్ళు గొడవ చేస్తారు. ఇప్పుడు ఆటోలు అడ్డం పెడతారు, బైకులు అడ్డం పెడతారు, అటు ఇటు వెళ్ళలేని పరిస్థితి, ఇబ్బంది పడతారు, పిల్లలు వెళ్తారు. అదిగాక ఇంకా మీరు ఇంక ఇంటి పక్కన ఇల్లు, ఇంకా తాగిన వాళ్ళతో మనం రోజు ఆర్గ్యుమెంట్, రోజు గొడవ పెట్టుకోలేము. మన పనులు మనకు ఉంటాయి. ఇంకెట్లా అంటే ఇది టైమింగ్ అనమాట. షాప్ ఓపెన్ చేసేలోపు వెళ్ళిపోయి నా పని చూసుకొచ్చుకోవాలి, షాప్ క్లోజ్ చేసిన తర్వాతే నా పని నేను చేసుకోవాలి. అట్లా ఉన్న పరిస్థితి. దయచేసి మీరు ఏదో ఒక చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. నా పేరు పిల్లి బాబురావు, జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. గత 10 సంవత్సరాలు బట్టి బజరంగ జూట్ మిల్లు అక్రమ లాకౌట్లు వేసి కార్మికులకు 3000 మంది కార్మికులకు ఉపాధి లేకుండా బజార్లో వీధులు ఎముడు తిరిగేటట్టుగా చేసిన దావు గోపాల్ లోనాని, ఇన్ఛార్జి డైరెక్టర్ బ్రిడ్జి గోపాల్ లోనాని మేము ఆయన యొక్క చర్యల్ని అన్ని సంబంధిత అధికారులందరికి కూడా మేము తీసుకెళ్ళాము. అయినా కానీ ఎవ్వరు కూడా దీని మీద రెస్పాండ్ కాలేదు. అయితే టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు మా సంబంధిత మంత్రుల చేత
మంత్రాలు జరిపించారు కానీ ఎలాంటిది చేయకుండా కూడా మరి డీసీఎల్ లేబర్ డిపార్ట్మెంట్లో కూడా దాని మీద ఎలాంటి మినిట్స్ కాపీ కూడా తయారు చేయలేదు. దాని మీద మినిట్స్ కాపీ తయారు చేయనందుకు వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే కార్మికుల్ని ఇబ్బందులు పెడుతున్నారు, యాజమాన్యానికి అనుకూలంగా ఉంటున్నారని భావించి మేము ఈ ఆర్డర్ మాకు హైకోర్టులో కార్మికులకు వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈ 10 సంవత్సరాలకు దాదాపుగా ఒక్కొక్క కార్మికుడికి 11 లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి మేము కేసు కూడా వేసి ఉన్నాము. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నారా చంద్రబాబు గారు వారు 2014లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారే ఈ జూట్ మిల్కి అక్రమ లాకౌట్ వేయడానికి అనుమతులు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఆనాడు జూన్ నెల 14వ తారీఖు 2014న ఈయనకి ఒక లెటర్ పెట్టాడు, కార్మికులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని, మేము ఇట్లాగైతే కేసులో మేము ఉండి మేము మిల్లు తిప్పలేము అని చెప్పేసి అంటూ మాకు అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగానే మళ్ళీ లేబర్ డిపార్ట్మెంట్ కూడా మా మీద కేసులు పెడుతుంది కాబట్టి మేము తిప్పలేము అన్నాడు. ఒక 6 నెలలకే 2015 జూన్ నెల మొదటి రోజు నుంచే అక్రమ లాకౌట్ వేయడం జరిగింది. దాని మీద వాళ్ళ మీద కూడా మేము ఎఫ్ఐఆర్ కట్టాము, కేసులు పెట్టాము. పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ కట్టింది, అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద కూడా ఇచ్చారు. కానీ ఈనాటి కూడా చెందించట్లేదు. అయితే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి చంద్రబాబు గారు ఒకసారి తప్పు చేశాడు, ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం మేము ఇస్తున్నాం. బజరంగ జూట్ మిల్లు అక్రమ లాకౌట్ తొలగిస్తే కార్మికులకి 3,000 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. రెండోది రోజుకి 2 లక్షల జిఎస్టీ వస్తుంది. మూడోది అమ్మడి రాంబాబు వైసీపీ నేత, ఆయన మాజీ మంత్రి, ఆయన అక్రమంగా సేల్ డీల్ చేసుకుని ఆశా వర్కర్లపై పనిభారాన్ని తగ్గించేందుకు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనేక రకాల విధులు అప్పగిస్తున్న కారణంగా ఆశా వర్కర్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవటం జరుగుతుందని చెప్పారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని చెప్పారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నా పేరు కె లక్ష్మి, గుంటూరు జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము ప్రధానంగా ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం, 2024 ఫిబ్రవరి 8వ తారీఖున మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టాం. దానికి సంబంధించి మన హెల్త్ కమిషనర్ గారు మమ్మల్ని ఫిబ్రవరి 9వ తేదీన చర్చలకు పిలిచారు. ఆ చర్చల సందర్భంగా కొన్ని జీవోలు మాకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ జీవోలు ఇప్పటి వరకు వచ్చి అవి అమలు చేయలేదు. దానివల్ల ఆశా వర్కర్లు తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నాము. ఆ జీవోలకు మాకు వెంటనే తక్షణమే ఇవ్వాలని ఈరోజు మేము ధర్నా చేపట్టాము. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పారు, 60,000 ఇస్తామన్నారు. అది ఇంతవరకు ఆ జీవో రాకపోవడం వల్ల రిటైర్ అయినటువంటి ఆశా వర్కర్లకి ఎటువంటి ఆధారం లేకుండా అవుతుంది. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతానన్నారు. అది కూడా రాకపోవడం వల్ల 60 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు ఆ 2 సంవత్సరాలు కాల పరిమితిని ముందుగానే వాళ్ళు రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రికార్డులు ఇస్తామన్నారు, రికార్డులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాం. నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వలేదు. రికార్డులు ఆన్లైన్ వర్క్ చేయమంటున్నారు. ఆన్లైన్ చేయాలంటే ఫోన్లు పనిచేస్తేనే కదా ఆన్లైన్లో చేస్తారు. ఆ ఫోన్లు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, మాకు నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని మేము ఈరోజు ధర్నా చేపట్టాం. అలాగే చనిపోతున్నారు ఆశా వర్కర్లు ఎక్కువ సంఖ్యలో. ఈ మధ్యకాలంలో ఆశా వర్కర్లు ఎక్కువ సంఖ్యలో చనిపోయారు. మాకు ఈ జీవాలన్నీ త్వరగా వస్తే మా ఆశాలకు న్యాయం జరుగుద్దని మా ఉద్దేశం. ఆ జీవాల వల్ల రాకపోవడం వల్ల ఆశా వర్కర్లు చనిపోతే వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా కుటుంబం చాలా ఇబ్బందులు పాలవుతుంది. ఆ జీవాలన్నీ త్వరగా ఇవ్వాలని, మాకు ఇన్సూరెన్స్ సౌకర్యాలన్నీ కల్పిస్తా ఉన్నారు. మా జీవాలన్నీ కూడా త్వరగా ఇప్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే కనీస వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయినాయి కాబట్టి మాకు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా జీవాలు మా ధర్నాకు సంబంధించిన డిమాండ్స్ అన్ని వెంటనే. నా పేరు కే జ్యోతి, గుంటూరు జిల్లా ట్రెజరర్ని నేను. మేము ఈరోజు 18వ తారీఖు అన్ని జిల్లాల వ్యాప్తంగా మేము ఆశా వర్కర్లపై మరి ధర్నా చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం మరి 2024 ఫిబ్రవరి 9వ తారీఖు మాకు కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు నెరవేర్పు కోసం జీవోల రూపంలో ఇవ్వమని 9 నెలల నుంచి మా రాష్ట్ర కమిటీ సిఐటి నాయకులు మరి కమిషనర్ గారి చుట్టూ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా చెప్పులరిగిపోవటం తప్పితే మాకు ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. జీవోలనే ఇవ్వలేదు. ఆ జీవోలు ఇవ్వకపోవడంతో అందరూ 60 సంవత్సరాలు రాగానే రిటైర్మెంట్ అవ్వటం వల్ల
వాళ్ళు మరి ఎంతో బాధలు అనుభవిస్తున్నారు. ఆ జీవో వచ్చి ఉంటే 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వయో పరిమితి పెరగడం వల్ల వాళ్ళకి ఇంకా 2 సంవత్సరాల సర్వీస్ ఉండేది. అలాగే మరి ఆశా వర్కర్లు చనిపోతున్నారు. ఈ రోజు చూస్తుంటే మమ్మల్ని పెట్టుకున్నప్పటి నుంచి ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఎన్నో ఒత్తిడులు, సర్వేలని, ఆ సర్వే ఈ సర్వే అని మరి ఆశా వర్కర్లపై ఎంతో ఒత్తిడి తీసుకొస్తున్నారు. అటువంటి ఒత్తిడి కారణంగా ఆశా వర్కర్లు బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎంతోమంది చనిపోవడం జరిగింది. మరి ఆ కుటుంబాలకు న్యాయం చేయటం లేదు. ప్రమాద బీమా సౌకర్యం ఉన్నట్టయితే ఆ కుటుంబాలకు మరి ప్రమాద బీమా వర్తించేది. ఆ జీవో రాకపోవటం వల్ల మరి ఆశా కుటుంబాలు ఎంతో మరి తీవ్రమైన అన్యాయాలకు గురి అయిపోయినాయి. అలాగే మరి ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 60,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు మరి అది కూడా చేయలేదు. చనిపోయిన ఆశా కార్యకర్తలకి 20,000 రూపాయలు మట్టి ఖర్చు ఇస్తామన్నారు. ఇంతవరకు దానికి లేదు. ఇవన్నీ హామీలు జీవోల రూపంలో వస్తేనే మేము సాధించుకున్నట్టు అయింది. మినిట్స్ కాపీ అయితే ఇచ్చారు కానీ జీవో రూపంలో ఇవ్వలేదు. ఆ జీవోల కోసమే ఈ రోజున పెద్ద ఎత్తున ఆశాలు అన్ని జిల్లాలలో ధర్నా చేపడుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ ధర్నాని బట్టి ప్రభుత్వం దిగివచ్చి మాకు అందరికీ ఇచ్చిన హామీలకు జీవోలకు విడుదల చేయాలని కోరుతున్నా. లేని పక్షంలో తీవ్రంగా ఆశాలు ఉధృతంగా మీ రాష్ట్రాన్ని. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థల పరిధిలో వీధి వ్యాపారులకు అభివృద్ధి సమస్యలపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వీధి వ్యాపారులు నగరంలోని రోడ్లు, కాలువలు, ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై సైతం ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని చెప్పారు. మున్సిపల్ అధికారులు, రాజకీయ నేతల ఆధ్వర్యంలో జరుగుతుందని, అసత్యాలు ప్రచారం జరుగుతుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దీనిపై వ్యాపారాలు చేస్తున్నట్లు తెలిసిందే. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 100% ఈ వెండింగ్ జోన్స్లో అకామిడేట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను ఇది 4th మంత్ ఈ కార్పొరేషన్లో జాయిన్ అయ్యి, ఈ 4 monthsలోనే వెండింగ్ జోన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. తర్వాత స్ట్రీట్ వెండర్స్కి అనేక రకాల సౌకర్యాలు ప్రభుత్వ పరంగా అందించే ఆ సౌకర్యాలు వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో మరి అధికారులు సమాయత్తం అవుతున్నారని తెలిసిన తర్వాత చాలామంది స్ట్రీట్ వెండర్స్ ముసుగులో చాలామంది కొత్తగా ప్రవేశం చేస్తున్నారు. ఎంతవరకు వెళ్ళిందంటే, అది మన గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి, తర్వాత రోడ్స్ అంటే ఫుట్పాత్లు, డ్రైన్స్, తర్వాత మెయిన్ రోడ్స్, నెక్స్ట్ నేషనల్ హైవేస్కి కూడా వెళ్ళిపోయారు. మీరు చూస్తే నేషనల్ హైవేస్లో కూడా బాగా వేశారు. సో అందుకే ఇదంతా చూసిన తర్వాత లోకల్ మరి 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, గౌరవ మన ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని మరి స్ట్రీట్ వెండర్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని టెంటేటివ్గా ఒక ఐడియా అయితే ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. కానీ దీని వెనక ఏంటంటే, నేను గమనించింది, నా దృష్టికి వచ్చింది, గత కాలంలో ఈ స్ట్రీట్ వెండర్స్ ముసుగులో మొత్తం ఎంక్రోచ్మెంట్స్కి ఎవరైతే కారకులయ్యారో, ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించారో, ఎవరైతే అనేక రకాలుగా లబ్ధి పొందుతూ దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని బిజినెస్ చేసుకున్నారో, వాళ్ళ ప్రభావంతో కొంతమంది చాలా గాసిప్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. దానిలో ఫస్ట్ గాసిప్ ఏంటంటే, లోకల్గా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి విఐపీస్, తర్వాత ప్రజాప్రతినిధులు, వీళ్ళ సహకారంతో వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ని అక్కడ ఉంచాలంటే ఉంచటం, లేకపోతే ఇక్కడ తీయాలంటే తీయటం అనేది చేస్తున్నారు జిఎంసీ అధికారులని ఒక గాసిప్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాసిప్స్ అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ గాసిప్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటనేది కూడా మేము ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. నేను అలాంటి వాళ్ళందరికీ సముచితంగా చెప్తున్నాను, లేకపోతే వార్నింగ్ లాగా అనుకోండి. ఇట్లాంటి అభూత కల్పనలు, అసత్య వార్తలు ప్రచారం చేస్తే తద్వారా చట్ట ప్రకారంగా తీసుకునే చర్యకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరైనా సరే గుంటూరు నగరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని తలంపుతో అధికారులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు. దానికి మీరు సహకరించకపోగా
ఫలానా వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తున్నారు, ఫలానా వాళ్ళు ఇక్కడ ఉంచమంటే అక్కడ ఉంచుతున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీల వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు ఏవిఎన్ కుమారి డిమాండ్ చేయడం జరిగింది. అలాగనే పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు. ఏవిఎన్ కుమారి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్కి జిల్లా అధ్యక్షురాలని. ఈరోజు ముఖ్యంగా మేము ఈ సమయకాల ఎందుకు చేస్తున్నామంటే మినిట్స్ని మెయిన్ చేయాలని, ముందుగా మినిట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది మా ప్రధానమైన డిమాండ్. అలాగే 42 రోజులు సమ్మె చేశాము. ఆ 42 రోజుల సమ్మె కాలంలో మినిట్స్ కాపీ ఒకటి ఇచ్చారు. అది గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీని ఈ ప్రభుత్వం కంపల్సరీగా అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. అలాగే మినీ వర్కర్స్కి వేసవి సెలవులు ఇవ్వాలనేది. అలాగే ఈ ధరలు పెరిగిన కారణంగా ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి అనేది కూడా మా ప్రధానమైన డిమాండ్. అలాగే స్థానికంగా ఈ గుంటూరు జిల్లాలో వర్కర్ ఖాళీ పోస్టులు ఉన్నాయండి. ఆ ఖాళీ పోస్టులకి హెల్పర్స్కి ఇంటర్వ్యూస్ కూడా చేశారు. కానీ ఇంతవరకు సైన్ చేసిన కాపీని ఇంతవరకు కలెక్టర్ గారి దగ్గర నుంచి రాలేదు. వాళ్ళ పోస్టులకు ఖాళీ చేయలేదు. కాబట్టి ముందుగా వర్కర్ పోస్టులని ఖాళీ చేయాలని, అర్హులైన హెల్పర్ని తీసుకోవాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మినిట్స్ కాపీలో 42 రోజుల సమ్మె కాలంలో ఏదైతే మినిట్స్ ఇచ్చారో ఆ మినిట్స్ కాపీని మాత్రం అమలు చేయాలని చెప్పేది ప్రధానమైన డిమాండ్. అలాగే మినిట్ సెంటర్ని మెయిన్ చేయాలనేది కూడా ఈరోజు ప్రధానమైన డిమాండ్. సమస్యల పరిష్కారం కోరుతూ 108 ఉద్యోగులు చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. 108 వాహనాలని ప్రభుత్వం నిర్వహించాలని యూనియన్ నాయకులు రామకృష్ణ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. 108 సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించారు. 108 ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. గత ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా మాట్లాడుకొని మేము ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా ప్రధానమైన డిమాండ్లతోటి 15 డిమాండ్లతోటి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష కూడా కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నాము. ఇప్పటికీ 6 రోజులు గడుస్తున్నా కానీ ఇటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా సంఘ నాయకులు పిలిపించి చర్చలు కూడా పిలిపించలేదు. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. మా ప్రధాన డిమాండ్లు గతంలో యాజమాన్యాలు కూడా ప్రభుత్వాలు అనేక యాజమాన్యాలకి ప్రైవేటు సంస్థలకి ఈ 108 వ్యవస్థను అప్పగించి వాళ్ళ లాభాపేక్ష కోసం నడుపుతూ ఉన్నారు. గతంలో జీవీకేఎంఆర్ఐ, తర్వాత బీవీజీ, తర్వాత ఇప్పుడు అరబిందో యాజమాన్యం ప్రభుత్వాలు మారిన కొద్దీ వాళ్ళకి కొమ్మకలుగా కాసిన వాళ్ళకి మాత్రమే ఈ సంస్థలను అప్పగించి మా 108 ఉద్యోగుల జీవితాలను కూడా రోడ్ల పాలు చేశారు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ వాళ్ళ యాజమాన్యాలు ఒక్కటే లాభాపేక్ష చూసుకుంటున్నాయి కానీ ఉద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవట్లేదు. మా ప్రభుత్వమే ఈ 108ని నేరుగా నిర్వర్తించాలి. 100కు 100% నిధులు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు యాజమాన్యాలకు ఎందుకు అప్పగిస్తున్నారో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం నేరుగా 108ని నిర్వహించాలి. రెండో డిమాండ్ వచ్చేసరికి వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా 12 గంటల పని విధానం లేదు. ఒక 108లోనే రోజుకి 2 షిఫ్టుల్లో 12 గంటలు చేస్తూ ఉన్నాము. మమ్మల్ని 8 గంటల 3 షిఫ్టులు విధానంగా తీసుకురావాలి. అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు జీఓఎంఎస్ నెంబర్ 49 ద్వారా వాళ్ళకి పారామెడికల్ ఉద్యోగులు ఎవరైతే ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్లు చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెయిటేజీ మార్కులు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మీరు ఏదో ఒక జీవో నెంబర్ ద్వారా మా ఉద్యోగస్తుల్ని వెయిటేజ్ ఇప్పించాల్సి కోరుతున్నాము. మేము కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి ఫ్రంట్ వారియర్స్గా ఉండి ప్రజల వద్దకు వెళ్ళిన వాళ్ళంగా మా ఉద్యోగస్తులు చాలామంది కూడా చనిపోయి ఉన్నారు అప్పుడు టైంలో. ఇప్పుడు ఈ అరబిందో యాజమాన్యం వచ్చిన తర్వాత సుమారుగా 40 మంది ఉద్యోగులు మరణించున్నారు. ఇప్పుడు మాకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఎక్స్గ్రేషియా రూపంలో ఏం చెల్లించలేదు. మేము సుమారుగా 25 లక్షల రూపాయలు ప్రతి ఉద్యోగి కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతా ఉన్నాము. ఇదే విధంగా స్లాబ్ విధానం ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో జీతాలు పెంచమని చెప్పింది కానీ స్లాబ్ల విధానం తీసుకొచ్చి ఉద్యోగుల్లో అభ్యంతరాలు తీసుకొచ్చింది. కాబట్టి స్లాబ్ విధానం ఏదైతే ఉందో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలని మాకు అభ్యంతరాలు తెలియజేసి ఆ స్లాబ్ విధానాన్ని వెంటనే అప్డేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ కేబినెట్ సమావేశం ఎల్లుండికి వాయిదా. సీఎం చంద్రబాబు తన తమ్ముడి అంత్యక్రియల కారణంగా వాయిదా పడిన వైనం. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోండని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశం. జగనన్న కాలనీలపై అసెంబ్లీలో చర్చ. జగనన్న కాలనీలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశం.
సామాజిక తత్వవేత్త భక్త కనకదాసుకి మంత్రులు ఘన నివాళులు. రాయలసీమలో కుల వ్యవస్థ అసమానతలపై తన కీర్తనల ద్వారా ప్రజల్ని చైతన్యం తీసుకువచ్చిన కనకదాసుని స్మరించుకున్న పలువురు నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.